BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ముగిసింది. ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా నిలిచిన ఈ వేడుకకు త్రివేణి సంగమం సాక్షిగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ఇది రికార్డులకెక్కింది. దేశ విదేశీ ప్రముఖులు ఈ కుంభమేళలో పవిత్ర స్నానాలు ఆచరించారు. హరహర మహాదేవ్ నామస్మరణలతో త్రివేణి సంగమంలోని అన్ని ఘాట్లు మారుమోగాయి. మొత్తం 45 రోజులలో కుంభమేళలో ఏం జరిగింది, ఈ వేడుకలో నెలకొల్పిన రికార్డులు ఏంటి వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాల ఆశీర్వాదాలతో హిందువులు పవిత్రంగా భావించే ప్రయాగరాజ్ మహాకుంభమేళా శివరాత్రి పర్వదినమైన బుధవారం వైభవంగా ముగిసింది. ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా నిలిచిన ఈ వేడుకకు త్రివేణి సంగమం సాక్షిగా నిలిచింది. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు జరిగిన ఈ మేళలో 66.21 కోట్ల మందికి పైగా పాల్గొని పుణ్యస్నానాలు చేశారు. ఆఖరి రోజు 1,44,00,000 మందికి పైగా భక్తులు హాజరైనట్టు అంచనా. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ఇది రికార్డులకెక్కింది. దేశ విదేశీ ప్రముఖులు ఈ కుంభమేళలో పవిత్ర స్నానాలు చేశారు. ఈ కుంభమేళకు ప్రత్యక్షంగా హాజరు కాని భక్తులకు డిజిటల్ ఫోటో స్నానం చేయించడం విశేషం. కుంభమేళా ముగింపు సందర్భంగా స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఇందుకు 20 క్వింటాల గులాబీ పూలను వాడారు. మహాకుంభమేళను విజయవంతం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించింది. డ్రోన్లు, కృత్రిమ మీద కెమెరాలను రంగంలోకి దించింది. మహాకుంభ నగర్లో ప్రత్యేకంగా టెంట్ సిటీని నిర్మించింది. మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ మేళకు కనీసం 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేయగా ఆశించిన దానికన్నా మరో 20 కోట్ల మంది భక్తులు ఎక్కువే వచ్చారు. ఇక 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని యూపీ సర్కార్ భావించగా ఈసారి 3 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమ్మేళనంగా మహాకుంభమేళా రికార్డులకెక్కింది. 2013లో నాటి కుంభమేళకు 12 కోట్ల మంది జనం వస్తే ఈ మహాకుంభమేళకు 66 కోట్లకు పైగా భక్తులు వచ్చారు. ప్రయాగ్రాజ్ వచ్చే భక్తులకు రద్దీని తట్టుకునేందుకు కొత్తగా 14 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, 7 బస్ స్టేషన్లు, 12 కిలోమీటర్ల పొడవైన తాత్కాలిక ఘాట్లు నిర్మించారు. మహాకుంభమేళలో ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షించడం కోసం 2,700కు పైగా AI కెమెరాలను ఇన్స్టాల్ చేశారు. మొత్తం 37,000 మందికి పైగా పోలీసులు, ఇతర భద్రతా బలగాలు 24 గంటల పాటు త్రివేణి సంగమాన్ని డేగ కళ్ళతో గస్తీ కాశారు. భక్తుల సౌకర్యం కోసం 1,50,000 తాత్కాలిక టెంట్స్ ఏర్పాటు చేశారు. మరో 1,50,000 టాయిలెట్స్ కూడా నిర్మించారు. 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు 24 గంటల పాటు త్రివేణి సంగమం పరిసరాలను క్లీన్ చేయడంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి. ఈ మహా ఉత్సవంలో కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. జనవరి 29న మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా 60 మంది గాయపడ్డారు. వివిధ ప్రదేశాలలో కుంభమేళకు వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదాలలో మరణించారు. కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో 3-4 సార్లు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కుంభమేళకు వచ్చే దారులన్నీ కిలోమీటర్ల మేర తరచూ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయాయి. ఐఐటి బాబా, కబూతర్ వాలా బాబా, పూసలు అమ్ముకునే మోనాలిసా లాంటి వారు సోషల్ మీడియాలో ప్రచారం పొందారు. కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అలా ప్రతి 12 కుంభమేళాలకు ఒకసారి 144 ఏళ్లకు మహాకుంభమేళా జరుగుతుంది. ఈ సంప్రదాయంలో ఎలాంటి మార్పు లేకుండా ఇలాగే కొనసాగితే 2025 తర్వాత మళ్ళీ 2169వ సంవత్సరంలో మరో మహాకుంభమేళా జరగనుంది. ఇక వచ్చే 5 ఏళ్లలో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్ ప్రాంతాలలో కుంభమేళా జరగనుంది. 2027 హరిద్వార్లో అర్ధ కుంభమేళా ఏర్పాటు చేయనున్నారు. 2027లో నాసిక్లో కుంభమేళా జరగనుంది. జూలై 17న ప్రారంభమయ్యే ఈ కుంభమేళా ఆగస్టు 17న ముగుస్తుంది. త్రయంబకేశ్వర్లోని గోదావరి నది ఒడ్డున మేళ జరగనుంది. ఉజ్జయినిలో 12 ఏళ్లకోసారి క్షిప్రా నది ఒడ్డున సింహాస్తా కుంభమేళా నిర్వహిస్తారు. ఇది 2028లో జరగనుంది. 2030లో ప్రయాగ్రాజ్ అర్ధ కుంభమేళాను నిర్వహించనుంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.